తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నట్లు తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ కొంత డబ్బులు అనేది ఇన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేసామని చెప్పింది కదా. తాజాగా ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులకైతే మంత్రి అయితే గుడ్ న్యూస్ చెప్పారండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏటీఎం నుంచి లావాదేవీలు ఛార్జీలు రుసుములు అంటే పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. రేపటి నుంచి అనగా మే 1 తారీఖు నుంచి ఉచిత నెలవారీ పరిమితి కనుక దాటితే ప్రతి లావాదేవీకి 23 రూపాయలు ఛార్జ్ అయితే చేయనున్నారు. అలాగే బ్యాలెన్స్ చెకింగ్ ఉన్నప్పుడు ఛార్జీలు 6 నుంచి 7కి అయితే పెరగనుందనమాట. వినియోగదారులు తమ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో 5 సార్లు, ఇతర బ్యాంకుల్లో అయితే 3 సార్లు ఉచితంగా అయితే ఆ లావాదేవీలు అయితే చేసుకోవచ్చు అనమాట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు రైతులకు సంబంధించి. అదేంటంటే యాసంగి ధాన్యం కొనుగోలు పైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా శ్రీధర్బాబుతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లు సమావేశం నిర్వహించి ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా జరిగేలా దాదాపు 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు. సన్నధాన్యానికి సత్వరమే బోనస్ చెల్లింపులు చేయనున్నట్లయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట. రేపటి నుంచి ఈ రూల్స్ అనేది మారబోతుందండి. బ్యాంక్ ఖాతా నిబంధనల నుంచి ఏటీఎం లావాదేవీలు, వంట గ్యాస్ ధరల విషయంలో కొత్త నిబంధనలు అయితే అందుబాటులోకి వస్తున్నాయి అనమాట. మే 1వ తేదీ నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. బ్యాంకులు అందిస్తున్నటువంటి ఉచిత లావాదేవీలు పరిమితి ముగిసిన తర్వాత ప్రతిసారి నగదు కనుక మనం విత్డ్రాలు చేసుకున్నట్లయితే 19 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుత ఛార్జీ 17గా ఉంది. అంతేకాకుండా బ్యాలెన్స్ కనుక ఏటీఎంలో చెక్ చేసుకున్నట్లయితే ప్రతిసారి 7 రూపాయలు ఫీజు వసూలు చేయనున్నారు. ఇది గతంలో 6 రూపాయలు మాత్రమే ఉండేది. దీనివల్ల ఏటీఎం వినియోగదారులు మరింత జాగ్రత్త లావాదేవీలు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఇండియన్ రైల్వేలో కూడా టికెట్ బుకింగ్ సంబంధించి కొన్ని కొత్త నియమాలు తీసుకొచ్చింది. ఇకపైన వెయిటింగ్ లిస్ట్ టికెట్ కేవలం జనరల్ కోచ్ మాత్రమే చెల్లుబాటు అయితే అవుతాయన్నమాట. స్లీపర్ కోచ్లకు వెయిటింగ్ టికెట్లతో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. అదనంగా అడ్వాన్స్ రిజర్వేషన్లు పీరియడ్ను 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు. అంటే ప్రయాణికులు వారి టికెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రైల్వే ప్రయాణికులకు మార్పులకు దారి అయితే తీస్తుందన్నమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందాయన్నమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 4 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి నిధులు అనేది వారి ఖాతాలో అయితే జమ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. కొరత వల్ల మరింత ఆలస్యం అవుతున్నాయి రైతు భరోసా. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత 27 తారీఖు సోమవారం కావడంతో 277 మండలాల్లో గ్రామానికి ఒక చొప్పున తీసుకొని మండలానికి ఖాతాలో నిధులు జమ చేశారు. తాజాగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది. చాలా మంది ఎదురు చూస్తున్నారు, మాకు విస్తీర్ణం ఉన్నది నిధులు జమ కాలేదని. ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం అనేది పైన గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు లెక్కన 2 సీజన్లో 10,000 వచ్చేది. కానీ ఈ సీజన్ లో సంబంధించి 1,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు. భరోసా పథకానికి సంబంధించి నిధులు అనేది కంప్లీట్ కావాలంటే అందరి ఖాతాలో జమ కావడానికి 9,600 కోట్లు అయితే ఖర్చు అవుతుందని తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ నుంచి 1,400 కోట్ల రూపాయలు అనేది అప్పు రూపంలో తీసుకోవడం అయితే జరిగిందనమాట. దీన్ని బట్టి పరిశీలించినట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది నిధుల కొరత వల్ల రైతుల ఖాతాలు అయితే జమ చేయలేదు. ఎకరాల లోపున్న రైతులు 9 లక్షల అయితే ఉంటే వారికి అయితే నిధులు అనేది జమ చేసినట్లయితే అప్డేట్స్ అయితే అందడం అయితే జరిగింది కదా. తాజాగా 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఈసారి నిధులు అనేది జమ చేయాలని ఆర్థిక శాఖ దగ్గర నిధులు అనేది అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఈ 2 రోజుల క్రితం నుంచి నిధులు అనేది జమ కావడం జరిగింది. ఎందుకంటే గైడ్ లైన్స్ లోబడి ప్రభుత్వం ప్రతి 2-3 రోజులకు ఒకసారి 100 నుంచి 200 కోట్లు పెండింగ్ డబ్బులతో పాటు విస్తీర్ణం ఉన్నటువంటి డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో అయితే చూస్తున్నారు.
చేస్తున్నారు. అది కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకైతే జమ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎక్కువ మొత్తంలో 4 ఎకరాలు ఆ లోపు పైన 5 ఎకరాలు 6 ఎకరాలు ఇలా 10 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమ కాకపోవడం వల్ల దీనిపైన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతుంది, దీనిపైన ప్రభుత్వం ఒక ఇష్టమైన అప్డేట్ అందిస్తే బాగుంటుందని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే నిధులు అనేది జమ కావడం వల్ల పథకానికి సంబంధించి దాదాపు మే 2వ వారం లోపే నిధులు జమ చేస్తామని చెప్పారు. ఇప్పటికే కాలంలో కేసీఆర్ సభ పెట్టినప్పుడు దానికి రిప్లైగా రేవంత్ రెడ్డి కూడా రిప్లైలు ఇవ్వడం దీంతో పాటు ముఖ్యంగా హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం పథకాన్ని ఆఫ్ చేసి ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది జమ చేయాలని ఆర్థిక శాఖకు కూడా అప్డేట్స్ అయితే అందినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. రైతు భరోసా సంబంధించి చాలా మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోవడం వల్ల రైతు భరోసా అనేది కనీసం 5 ఎకరాల వరకన్నా జమ చేయాలని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట. రైతు భరోసా విషయంలో వారం రోజుల్లోపు తప్పనిసరిగా 6 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణలో ఇప్పటికే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా అందుతుంది. అయితే పీఎం కిసాన్ సంబంధించి 20వ విడత ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పనిసరిగా నిధులు అనేది కావాలంటే ఈ కేవైసీ అయితే చేసుకోవాలన్నమాట. మంది ఈ కేసు చేసుకోకపోవడం వల్ల మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. మంది అనర్హులుగా గుర్తించడంతో గత 19-18 సీజన్ లో కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిధులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ కాలేదన్నమాట. ఎక్కడ చూసుకున్నట్లయితే 20వ విడత సంబంధించి కొంతమందికి మాత్రమే నిధులు జమ కావడం వల్ల సరిగా మీరు ఈ కేవైసీ చేసుకున్నట్లయితే త్వరలోనే 2,000 రూపాయలు వారి ఖాతాలో అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మీరు కావచ్చు మీ మొబైల్లో కూడా కేవైసీ అయిందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజు వరకే గడువు అనేది ముగిసింది. మరి మరింత పొడిగిస్తారా లేదా అనేది అప్డేట్స్ అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. గ్యాస్ సిలిండర్ కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి నెల మొదటి తేదీలోనే మే 1న కూడా ఎల్పిజి సిలిండర్ ధరలపైన సమీక్ష జరగనుంది. ఈ సమీక్ష ఆధారంగా సిలిండర్ ధరలు పెరగవచ్చు అనమాట, తగ్గవచ్చు. పెరిగితే కనుక వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశాలు అయితే ఉంది. ఇక మే 1 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీలు, సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లలో మార్పులు జరగనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 సార్లు రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో చాలా బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీని ప్రభావం కొత్త డిపాజిట్లపై పెట్టేవారికి తక్కువ వడ్డీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా రేపు అనేది మన ఖాతాలో అయితే నిధులు అనేది జమ అవుతున్నాయి అన్నమాట. సో కొంతమేర డబ్బులు అయితే వెంటనే చెల్లించాలని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. వివిధ రకాల పంటలకు సంబంధించి బీమా కూడా కల్పించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉండడం, దాంతో పాటు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉండడం, ప్రధానంగా చూసుకున్నట్లయితే 1,40,00,000 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లయితే అందులో మంది మినహాయింపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఒక సర్వే నెంబర్ కు దాదాపు 20 ఎకరాలు ఉంటే అందులో 2 ఎకరాలున్న రైతులకు జమ కాలేదు. వారు చేసినప్పటికీ అధికారులు వ్యవసాయ అధికారుల పొరపాట్ల వల్ల నిధులు అనేది జమ కాలేదట. అటువంటి వారికి ప్రభుత్వం అధికారులకు సంబంధించి గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ నివేదికను అయితే సమర్పించారట, ఎప్పుడైందనే ప్రాసెసింగ్ లోకి వెళ్ళిందని చెప్పేసి అప్డేట్స్ అయితే అవుతున్నాయి. జియో వికాసం సంబంధించి త్వరలో L2 కేటగిరీ సంబంధించి L1లో 30,000, L2లో వచ్చేసి 90,000 ఇలా సబ్సిడీ అయితే అందిస్తున్నారు కదా. దివ్యాంగులకు వివిధ కేటగిరీ వారికి కేటగిరీలో ఎంతమంది ఉంటే అంతమందికి మొదట లిస్ట్ లో ఉన్న వారికి అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది.